తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మనము చూడొచ్చు. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? వెంకట్రాయ్ గారు. వెంకటరామయ్య గారి తాలూకా హీరోయిన్ దివిజా ప్రభాకర్ గారు. షీఈ్ వెరీ చిన్నపిల్ల తను. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంటే నా సిస్టర్ ఏజ్ ఓకే, సేమ్ అనమాట. సో నాకు అనిపిస్తుంది అనమాట దాన్ని చూసినప్పుడు సొంత చెల్లి అయిపోయింది నాకు. దాన్ని ప్యాంపర్ చేయడమే నా పని. ఇంకా షూట్ సెట్లో యాక్చువల్లీ యాక్టింగ్ అయితే సూపర్ చేస్తుంది. యాక్టింగ్ చంపేస్తుంది. చాలా ఆల్రౌండర్, హార్డ్ వర్కర్ తను. ఈవెన్ మేము వెంకటరామయ్య గారి తాలూకా టైటిల్ సాంగ్ చేసేటప్పుడు మేము ఎండలో చేస్తున్నాం, తనకి హెల్త్ బాగాలేదు. ఆ రోజు తను బిఫోర్ డేనే సాగర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు ఈ మూవీకి, మన చరణ్ అర్జున్ గారు మ్యూజిక్. సో ఆ సాంగ్కి మేము ఆ ముందు సమ్మర్ డేస్ బిఫోర్ డేని 2-3 అవర్సే మేము సాంగ్ నేర్చుకుంది. నమ్ముతారా మీరు? 2-3 అవర్స్లోనే అంత హార్డ్ వర్కర్ అనమాట. నేనే ఆ హుక్ స్టెప్ ఒకటే చేస్తా నేను, తను మొత్తం సాంగ్ మొత్తం చేస్తుంది. సో అంత కష్టపడుతుంది. ఆల్రౌండర్ కదా, డాన్సర్, సింగర్, మ్యూజిక్, క్రాఫ్ట్స్ కూడా, డైరెక్షన్, 24 క్రాఫ్ట్స్ తనే ఎడిట్ చేస్తుంది. ఒక ఆల్బమ్ రిలీజ్ చేసింది కదా నీ జతలోనే. సో ఆ సాంగ్ అసలు చాలా వైరల్ అయింది అసలు. అండ్ అంటే ఫీల్ గుడ్ సాంగ్. చూస్తే ఒక హంబల్ పర్సన్ లాగా అనిపిస్తారు. చాలా కైండ్ హార్టెడ్, చాలా డౌన్ టు ఎర్త్. తను వాళ్ళ డాడీ ఇది కాబట్టి నేను ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు. తను ఒక న్యూ కామర్స్ లాగా, న్యూ అమ్మాయి ఇప్పుడు వచ్చింది, తన డెబ్యూ ఫిలిం. ఒక కొత్త ఆర్టిస్ట్ ఎలా వస్తుంది, ఒక అవకాశం కోసం మన ఆర్టిస్టులు ఎలా అయితే వెయిట్ చేస్తామో అట్లనే చేసింది తను. ఆ డైరెక్టర్ ఏం చెప్పిందో అదే చేసింది. ఇంకా చెప్పండి సార్, ఇంకా బెటర్గా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి తను ఆ సీన్ ముందు తీసుకొని చాలా కష్టపడింది ఆ మూవీకి అయితే. ఈవెన్ నాన్న చనిపోయే సీన్లో కానీ, అమ్మ చనిపోయే సీన్లో ఎమోషన్స్ తన్ని చూసి జూనియర్ ఆర్టిస్టులు కూడా ఏడ్చారండి. అంత ఏడ్చింది. నాకైతే ఇంత బాగా చేస్తుందా అంటే, నేను ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఏం చేస్తుందిలే అని అనుకున్నా, తను చూశాక హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. తను నిజంగా ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం. అంటే నేను కామెడీ చేయడం కూడా చాలా కష్టం. టైమింగ్ మెయిన్. అంటే ఇది ఎమోషన్ అనేది మనం చేసాము, ఇది అయిపోతుంది. బట్ కామెడీ టీమ్ అది. సో అట్లా ఏదైనా కూడా ఒక ఎమోషన్ని పండించడం అని అంటే అది నార్మల్ విషయం కాదు. ఈ మధ్య చాలా మంది ఆర్టిస్టులు గ్లిజరిన్ వేసుకోకుండా న్యాచురల్ గానే ఏడుస్తున్నారు. లైక్ సో అది అవుతుందా, పాసిబుల్ అసలు? ఈవెన్ దివిజా ఆల్సో, మీ ఆల్సో. అవునా? గ్లిజరిన్ వేసుకో. ఎలా తెచ్చుకుంటారు? ఫస్ట్ యూ ఫీల్ ఏడుపు రావాలంటే ఇంకా క్యారెక్టర్లో ఉంటాం. ఇప్పుడు నిజంగానే అప్పుడు అక్కడ మా అమ్మ చచ్చిపోయింది. నిజంగా మన అమ్మ చచ్చిపోయారంటే ఏడుపు రాదా? ఆ ఫీల్ వస్తుంది కదా. అప్పుడు అసలు ఊహించుకుంటేనే మనం షివర్ అవుతాం. అట్లాగా ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఇంకా ఆర్టిస్ట్కి అదే మెయిన్. ఈవెన్ సుధమ్మ గారు కూడా, అమ్మో ఆవిడైతే మాట్లాడితేనే కళ్ళలో నీళ్ళు ఉంటాయి. ఆవిడతో యాక్ట్ చేయడమే నాకు ఒక అదృష్టంగా భావించాను. మాట్లాడడం కూడా, ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగే ఆన్సర్ కూడా, అది కూడా ఒక ఫీల్. అసలు చాలా ఆర్టిస్టులు ఉన్నారు అసలు కదా. నేను అప్పుడు అమ్మ చాలా సీనియారిటీ చూపించారబ్బా, చాలా కంఫర్టబుల్. చాలా ఒక రోజు అయితే మేము పెళ్లి సీన్ చేస్తుంటే, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా, అట్లా నేల మీద పడుకున్నారు ఆమె. షార్ట్ రెడీ అంటున్నారు, ఆమె ఇంకా ఒక గ్యాప్ ఉంది గుడిలో, అమ్మవారి గుడి పక్కనే ప్లేస్ ఉంటే గర్భగుడి దగ్గర, అక్కడే పడుకున్నారు. అంటే ఒక ఆర్టిస్ట్కి మనకి ఒక లగ్జరీస్ కాదు, ఒక యాక్టింగ్ చేయాలని అంటే ఒక కంఫర్ట్ కాదు. ఎంత కష్టపడినా, ఎంత ఇది చేసినా ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా మనకి దక్కుతుంది. డెఫినెట్లీ. సో చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక మంచి
పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలి, ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని వచ్చేసేయాలి. థ్యాంక్ యూ సో డెఫినెట్లీ మీరు ఎవాల్వ్ అయిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. వెరీ క్లోజ్ టు ఎవ్రీ వన్స్ హార్ట్ మీరు ఇప్పుడు, సత్య గారు. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా సరస్వతి నిలయానికి ఆల్ ద బెస్ట్. మమ్మల్ని కూడా పిలవండి గృహప్రవేశానికి, మేము వస్తాం. కంగ్రాట్స్. ఓకే అండి, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.